రీసెంట్‌గా జపాన్‌లో ఒక రైల్వే స్టేషన్‌ని 6 అవర్స్‌లో కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు. ఎలా పాసిబుల్ అది? అందులో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్స్‌ని వాడారు. మరి దానికి ఏ టెక్నాలజీ వాడారో తెలుసా? 3D ప్రింటింగ్, 3 డైమెన్షనల్ ప్రింటింగ్ అనే టెక్నాలజీ వాడారు. ఏం చేస్తారు 3D ప్రింటింగ్‌లో? మనం ఏదైతే ఒక స్ట్రక్చర్‌ని తయారు చేయాలి అనుకుంటామో, దానికి సంబంధించినటువంటి మన ఐడియాని ఒక కంప్యూటర్ ఫైల్ రూపంలో సిఏడి, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అంటాం. ఈ సిఏడి మెథడ్‌లో ముందు డిజైన్ చేసుకుంటాం. ఆ ఫైల్‌ని ప్రింట్ చేస్తాం. మనం ఎలాగైతే జిరాక్స్ చేసేటప్పుడు ఒక ఇన్పుట్ ఇచ్చేసి ప్రింట్ చేస్తామో అది 2 డైమెన్షనల్. ఇక్కడ 3 డైమెన్షనల్ అంటే లెంగ్త్, విడ్త్, హైట్ 3 కూడా కవర్ అవుతాయి. ఆ విధంగా వివిధ రకాల మెటీరియల్స్ సిమెంట్‌తో, మెటల్స్‌తో, ఈవెన్ లివింగ్ సెల్స్ అంటే బయోలాజికల్ సెల్స్‌ని కూడా ప్రింట్ చేసి ఒక వస్తువుని లేదా ఒక పదార్థాన్ని మనం తయారు చేయగలం. ఇక్కడ ఏం చేశారు ఇందాక అనుకున్న జపాన్ ఎగ్జాంపుల్‌లో అంటే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ప్యానెల్స్‌ని తయారు చేసి దాన్ని తీసుకొచ్చి అసెంబుల్ చేశారు. అలాగే ఎన్నో రకాలుగా ఈ 3D ప్రింటింగ్ అనే దాన్ని మనం వాడుతున్నాము. ఏరోప్లేన్స్‌లో లెట్సే ఒక వింగ్ ప్రింట్ చేయాలనుకోండి, టకటకా ప్రింట్ చేసేస్తాం. ఇప్పుడు ఒక చైర్ అనేది మనం ప్రింట్ చేయాలనుకోండి, మామూలుగా ఎలా చేస్తాం? ఒక వుడ్ తీసుకొని దాన్ని చాప్ చేసి మనకు కావాల్సిన విడ్త్‌లో తయారు చేసుకుంటాం. ఇందులో అయితే ఏం చేస్తామంటే ఒక సన్నని లేయర్‌ని ఫస్ట్ ప్రింట్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ లేయర్, నెక్స్ట్ లేయర్, ఆ విధంగా లేయర్ బై లేయర్ చేస్తాం కాబట్టే ఈ ప్రింటింగ్‌ని అడిటివ్ ప్రింటింగ్ అని అంటాము. బయోలాజికల్ మెటీరియల్స్‌ని గనక చేస్తే 3D బయో ప్రింటింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్, ఒక చెవి ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? దానికి సంబంధించిన సెల్స్ బయో ఇంక్స్ అంటాం. సెల్స్ ప్లస్ బయో ఇంక్స్ కలిపి ఇయర్‌ని ప్రింట్ చేయొచ్చు, బ్లడ్ ప్రింట్ చేయొచ్చు. ఇంకా మనకి ఎవాల్వింగ్ టెక్నాలజీస్‌ని బట్టి హార్ట్ ఇలాంటి ఎన్నో ఆర్గాన్స్ కూడా ప్రింట్ చేయగలము. అది ఇప్పుడు విస్తృతంగా దాని యొక్క అప్లికేషన్స్ పెరుగుతూ ఉన్నాయి. అదే మన యొక్క 3D ప్రింటింగ్ టెక్నాలజీ.